యుద్ధం జరుగుతున్నదో ఆ యుద్ధాన్ని ఒక ముస్లిం ప్రపంచం అదేవిధంగా యూరోపియన్ ప్రపంచం మధ్య జరుగుతున్నటువంటి పోరుగా ఈరోజు దాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 70 సంవత్సరాల ముందు ఇజ్రాయిల్ అనేది ప్రపంచ పటంలో ఎక్కడ కూడా ఇజ్రాయిల్ అనే దేశమే లేదు. యూరోపియన్ దేశాలు అక్రమంగా అక్కడ ఇజ్రాయిలకు యోధులకు కొంత స్థలాన్ని ఇస్తే అది దినం గత 7 దశాబ్దాలుగా పలస్తీనా ప్రజలపైన దాడి చేస్తూ అక్కడ మధ్యలో ఏదైతే యూరోపియన్ దేశాలు అక్రమంగా ఒక ఇజ్రాయెల్ను అడ్డం పెట్టుకొని పాలస్తీనా దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకోవడం. పాలస్తీనా అనేది ఒక దేశం సార్వభౌమత్వం ఉన్నటువంటి స్వేచ్ఛగా వాళ్ళ సాంప్రదాయాలను సంస్కృతి పరంగా అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందుతూ తమ దేశ పౌరులుగా స్వేచ్ఛాయుతంగా ప్రపంచంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఇజ్రాయెల్ అనేది మరి యోధులు ఈరోజు ఆ దేశం మీద క్రమక్రమంగా దాడులు చేస్తూ ఈరోజు ఈ పాలస్తీనా అనే దేశమే లేకుండా పాలస్తీనా జాతిని మొత్తం మరి ముట్టుబెట్టడానికి మట్టిలో కలపడానికి ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం. ఈరోజు పాలస్తీనా యొక్క విషయంలో మరి మన దేశం యొక్క విదేశ నీతి కూడా చాలా తప్పిదంగా ఉంది, చరిత్రకు వ్యతిరేకంగా ఉంది. నెహ్రూ కాలం నుండి అటల్ బిహారీ గారి వాజ్పేయి కాలం వరకు మనం పాలస్తీనాకు మద్దతుగా నిలబడ్డాం. అలీన విధానంతో శాంతియుత మార్గాలతో ప్రపంచానికి ఒక శాంతి మార్గాన్ని చూపించినటువంటి భారతదేశం ఈరోజు ఒక క్రూరమైన నరహంతకుడైనటువంటి నేతన్యాహు చేస్తున్నటువంటి అరాచకాలకు మద్దతు ఇవ్వడం అని అంటే మనం హింసకు మద్దతు ఇవ్వడమే. కాబట్టి ఈ భారతదేశ చరిత్రకు భారతదేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. కాబట్టి ఇకనైనా ఆలోచన చేసి పాలస్తీనాకు మద్దతు తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇజ్రాయెల్ అనే దేశం పాలస్తీనా పైన ప్రపంచం మొత్తం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అక్కడ ఉన్నటువంటి గాజా పైన దాడులు చేయడము, రెఫ్యూజీ క్యాంపుల మీద దాడులు చేయడము, స్కూళ్ళ పైన దాడులు చేయడము, హాస్పిటళ్ళ పైన దాడులు చేయడము, అది కాకుండా ఆహారాన్ని పంచుతుంటే పిల్లలు ఆహారం తీసుకుంటుంటే వాళ్ళపైన కూడా బాంబుల వర్షం కురిపించడము, అక్కడికి వెళ్ళి అంబులెన్స్లో ఆ పిల్లలను తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంటే ఆ అంబులెన్స్ల మీద కూడా దాడులు చేయడం అని అంటే ఇంతకన్నా క్రూరమైన నీచమైన మరి పద్ధతి అనేది ఎక్కడ ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగడం లేదు. కాబట్టి ఒక మానవీయ సమాజం దీన్ని తప్పనిసరిగా ఖండించాలి. ప్రపంచంలో ఉన్నటువంటి యావత్తు దేశాలు దీన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే యుఎన్ఓ కూడా ఎప్పుడైతే సీజ్ ఫైర్ కోసం కానీ పాలస్తీనా ప్రజలకు మరి అక్కడ ఉన్నటువంటి సైన్యాలను తొలగించండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి వైద్య వసతి కల్పించండి అని తీర్మానం చేస్తే ఆ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా వీటో చేస్తుంది. ఆ వీటోకు వ్యతిరేకంగా ఆ వీటోకు మద్దతుగా భారతదేశం నిలబడుతుంది. ఇంతకన్నా సిగ్గుచేటైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. కాబట్టి ప్రపంచ దేశాలు ఈరోజైతే పాలస్తీనాను ఒకవేళ మనము మానవీయంగా ఖండించకుండా పోతే రేపు ఏ దేశానికైనా ఇటువంటి పరిస్థితులు దాపురించే అవకాశం ఉన్నది. కాబట్టి పాలస్తీనా విషయంలో యుఎన్ఓ సత్వరంగా చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి పాలస్తీనాలో ఉన్నటువంటి అక్రమంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ సైన్యాలను తొలగించాలి, అక్కడ శాంతిని నెలకొల్పాలి. బయటి దేశాలకు వెళ్ళి ఏదైతే పాలస్తీనా ప్రజలకు మద్దతు అందుతుందో ఆ మద్దతు వాళ్లకు అందేటట్టు చేయాలి, అక్కడ శాంతి నెలకొల్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి నిరసనగా ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాము. వాస్తవానికి ఇజ్రాయెల్ అనేది ఒక దేశమే కాదు, అది ఆక్రమిత పాలస్తీనాగా పేర్కొనాలి. అదేవిధంగా భారతదేశ విదేశ విధానాల్లో కూడా తీవ్రమైన మార్పు వచ్చింది. వాజ్పేయి ఏ విధానాన్ని ప్రవేశపెట్టిండో మోడీ ఆ విధానాలకు
తుంగలో తొక్కుతున్నాడు. దీన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. 100 ఏళ్ల క్రితము జాతులు స్వేచ్ఛను, దేశాలు స్వతంత్రాన్ని కోరుతూ ఒక నినాదం వచ్చింది. ఇప్పుడు జాతి వివక్షత, మత వివక్షత, కుల వివక్షత అనేది ప్రధానంగా అయింది. భారతదేశంలో కుల వివక్షత, పాశ్చాత్య దేశాల్లో జాతి వివక్షత, మన బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దాంట్లో అక్కడ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, సెక్యులర్ వాదులు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాలస్తీనా మీద పసిపిల్లలపై, వైద్యశాలలపై, పాఠశాలలపై జరుగుతున్న దాడులకు మానవతా దృక్పథంతో యావత్ సమాజము సంఘీభావం తెలపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.